వెల్కమ్ బ్యాక్ టు స్పైసీ కిచెన్. సో మరి ఇది డిష్ అవుట్ చేసేద్దామండి. సో మళ్ళీ ఇంకా దీన్ని గార్నిష్ చేస్తారా? కొంచెం కొరియాండర్ వేసుకుంటే వేసుకోవచ్చు. ఓకే, చూద్దాం. బాగా టొమాటో ఎవరు కట్ చేశారు? మీరేనా? సో బాగుందండి, బాగా కట్ చేశారు. గార్నిషింగ్ కూడా గోంగూర ఆకులు అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. గార్నిషింగ్ చాలా చాలా బాగుంది. సో దీనికి కూడా మీకు మార్క్స్ పడతాయి. ఓకే, మరి గోంగూర పచ్చిరొయ్యలు వేడివేడిగా మన ముందు రెడీగా ఉందండి. సో అందరికీ వాటికి నోరు ఊరిపోతూ ఉంటుంది. ఈ కాంబినేషన్ ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం నాన్ వెజ్ తినే వాళ్ళు అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఓకే, పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ రెడీగా ఉందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మీరు చూస్తారు కాబట్టి ఇప్పుడు టేస్టింగ్ టైం వచ్చింది కాబట్టి టేస్ట్ చేద్దాం. చాలా 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 సాఫ్ట్గా చాలా రుచిగా ఉందండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్, నాకు చాలా చాలా నచ్చింది. చాలా మంచిగా ఉంది, అంటే చాలా రుచికరమైన వంటకం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉందండి. ఇంత మంచి వంటకం మాకు తయారు చేసి చూపించినందుకు విజయ్ గారు చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలానే మీకు మా ఎన్జిఆర్ ఛానల్ వారి తరపు నుంచి స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఎన్జిఆర్ ఛానల్ వాళ్ళు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీరందరూ వచ్చి చేసినందుకు అంత. అండ్ మేము కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి, ఇంత మంచి వంటకాలు మా వ్యూవర్స్కి పరిచయం చేస్తున్నందుకు. సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఇవాళ స్పెషల్ పచ్చిరొయ్యలు గోంగూర చాలా చాలా టేస్టీగా ఉంది. సో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ అలానే నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్ స్పైసీ కిచెన్లో కలుస్తాను. అంతవరకు బాయ్.